కాదా? ఇతను అందరిని విడదీసుకుంటూ వెళ్తున్నాడా, కలుపుకుంటూ వస్తున్నాడా, ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా, ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా? మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది. మీరు అనలైజ్ చేయండి, కరెక్ట్ లీడర్ని చూడండి, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు? అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇస్తే నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కానీ ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. లవ్ యూ ఆల్. నాన్న మీ పాదాలకి నమస్కారం. థ్యాంక్ యూ నాన్న, హ్యాపీ బర్త్డే. లవ్ యూ ఆల్. మోహన్ లాల్ సార్, లవ్ యూ సార్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. I love you all. Thank you. My dear lovely students, వింటున్నారా? (1990) 1990వ సంవత్సరంలో చిత్రం అనే మలయాళం రిలీజ్ అయ్యి దానిలో మోహన్ లాల్ గారు యాక్ట్ చేసి, అప్పట్లో సినిమాలు 100 రోజులు 25 వీక్స్ ఆడుతూ ఉంటాయి. ఆ విధంగా 25 వీక్స్ ఆడిన చిత్రం. ఆ చిత్రం రైట్స్ నేను కొనుక్కుని దట్ టైం వంతన పాడక్కర్లేదు, వింటే చాలు. నేను హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1975 నుంచి 1990 వరకు యాక్ట్ చేశాను. సినిమాలు తీసి కొంత డబ్బు పోగొట్టాను. ఆ తర్వాత చిత్రం సినిమా రైట్స్ కొని అల్లుడు గారు అనే సినిమాతో ప్రారంభమైంది మళ్ళీ నా జీవితం. అందుకే జీవితంలో మర్చిపోలేని విషయం, మళ్ళీ అల్లుడు గారి నుంచి ప్రారంభమైంది నా జీవితం అత్యద్భుతంగా. అందుకని ఆ చిత్రానికి పునాది వేసినటువంటి మోహన్ లాల్ గారు ఆ రోజు నాకు పరిచయం. ఆ 1990 నుంచి కూడా ఈరోజు వరకు మా స్నేహం, ఆత్మీయత, అనుబంధం, అనురాగం చెప్పలేనిది. సినిమా యాక్టర్స్ కలిసి మెలిసి ఉండడం చాలా కష్టం. ఆయన ఏ లాంగ్వేజు మలయాళం, నేను తెలుగు, బట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేయలేదు ఇప్పటి వరకు. కన్నప్పలో కూడా ఆయనకు విష్ణుకు సంబంధం, కానీ నాకు ఆయనకు నా క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు. ఒక అద్భుతమైన నటుడు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అన్ని లాంగ్వేజ్లో యాక్ట్ చేసి, శభాష్ కేరళలో ఎవర్రా గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ది ఓన్లీ వన్ మ్యాన్ మోహన్ లాల్ అని చెప్తారు. అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మోహన్ లాల్. నేను ఫోన్ చేసిన వెంటనే, అంటే పిక్చర్ యాక్ట్ చేశారనుకోండి, విష్ణు చెప్పాడు. సగం చెప్పలేదు విష్ణు. ఏ నటుడైనా అంత పెద్ద నటుడు ప్రయాణం చేయాలంటే దాదాపు 6 మంది 7 మంది కూడా ప్రయాణం కావాలి. అది ప్రొడ్యూసరే భరించాలి. నేను ఆ విధంగా భరించాను చాలామందికి. విష్ణుని పిలిచి, డాడీకి చెప్పద్దు, నాతో పాటు ఓన్లీ వన్ మ్యాన్, అతను ఒక్కడొస్తే చాలు, నేనే మేకప్ వేసుకుంటాను, మిగతా అన్నీ నేనే చూసుకుంటాను, డాడీకి చెప్పి ఖర్చు పెట్టనివ్వద్దు, 6 మందిలో ఒక్కరు చాలు, 5 మంది వద్దు అని చెప్పిన ద ఓన్లీ వన్ యాక్టర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై 47 years కెరియర్, ఓన్లీ మోహన్ లాల్ గారు.
దీనికైనా మీ అంకుల కోసం హృదయపూర్వకంగా ఆయనకు చప్పట్లు కొట్టడం అనేది నాకు గౌరవాన్ని ఇస్తుంది. ఇది అతిశయోక్తిగా డబ్బా కొట్టుకొని మాట్లాడడం కాదు, అవసరం లేదు. అటువంటి వ్యక్తి ఆయనే వచ్చి ఆయనే యాక్ట్ చేసి యునో హౌ మచ్ హీ టేక్స్ మనీ అనేది ఐ డోంట్ వాంట్ టు టెల్ నౌ, బట్ హీ హ్యాస్ నాట్ టేకెన్ సింగిల్ పై టిల్ టుడే. He said, I will come and act and I will go. Money is not the important. I love you, I like you, I am coming there, I like Vishnu. ఆ విధంగా వచ్చి యాక్ట్ చేసినటువంటి మంచి మనసున్న వ్యక్తి మోహన్ లాల్. బ్రదర్, I pray Almighty, let us live together like this, more than this. We didn't born for one mother, but we are more than brothers. I love you wholeheartedly, you know that my character. And in this Sabha, I want to ask you, you must give me chance in Malayalam to act with you. When there was a chance, I refused. Now I am asking you, your responsibility to give me as a villain character. But I will act, but I won't accept if you beat. You can't beat me as a villain, but you can shout. If it is that, I will act. Thank you very much. Once again, nice of you, my dear lovely brother. I love you for your human being nature, the good nature, good heart. Once again, I pray Almighty, you and your family must live 100 years with good health and wealth, with the Sai Baba, Shirdi Sai Baba blessings and Lord Venkateswara blessings. ఒక్కసారి చెవులు పగేటట్టు చప్పలు కొట్టండి మరయ్య. Now, listen, వంతెన తందాన తాన అనద్దు, వినండి. I know who is talking there. Listen, విష్ణుబాబు ఒక తప్పు మాట్లాడాడు, which I don't want to tell in the public. Sometimes I used to tell, but I don't want to tell. But విష్ణు చెప్పాడు ఏమిటంటే, మనం గంగాదేవి దగ్గరికి వెళుతుంటాం, కాశీ వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైనవి 2 వదిలి రావాలి అన్నది శాస్త్రం. అందరూ ఏమనుకొని తప్పు చేస్తున్నారంటే, వాళ్ళకు ఇష్టం లేని వంట ఏదైనా ఉంటే కాయగూరలు దాన్ని వదిలేసి వస్తుంటారు. ఏదో ఒకటి మరీ కష్టమయ్యి ఏదో ఒక కాయగూర వదిలేసి వస్తారు. ఇదిగో నాకు ఇష్టమైనది ఈ కాశీలో వదిలేస్తున్నానని. అది కాదు కావలసింది. మనిషి మీద వ్యామోహం, మనకు మన మీద వ్యామోహం ఉండరాదు. శరీరం శాశ్వతమైనది కాదు. ఈ శరీరం మీద వ్యామోహం ఉండాలి కానీ విపరీతమైన వ్యామోహం ఉంచుకోకూడదు. ఆ విషయాన్ని వదిలేయమన్నాడు. 2, ఇచ్చిన దానం. ఎవరికైనా మనం దానం ఇస్తే ఆ దానానికి ప్రతిఫలం ఆశించకూడదు అని. ఎవరేమన్నారు దానం, నువ్వు ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఆశించరాదు. ఈ రెండింటినీ వదిలేసారండి అని శాస్త్రం చెబుతుంది. మన వాళ్ళకు చాలామందికి తెలియదు అది.